स्टार्ट करते हैं। ओके स्टार्ट। अच्छे से स्माइल मत करो, वीडियो बन रही है। భారతదేశంలో కూడా యుద్ధ సైరన్ మోగింది. యుద్ధ సన్నాహాలకు సంబంధించి సిద్ధం కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. మన వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా సివిల్ డిఫెన్స్ కి సంబంధించి కూడా రంగంలోకి దించి ఇన్ఫాక్ట్ సివిల్ డిఫెన్స్ ని కూడా రంగంలోకి దించేందుకు కసరత్తులు చేస్తోంది. ఆ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇప్పటికే ఆ సైరన్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ సైరన్స్ మీరు చూడొచ్చు. దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు కూడా ఈ సైరన్లు వినిపించబోతున్నాయి. ఎక్కడైనా అంటే వీటికి కూడా కనెక్టివిటీ ఉంటుంది. సాధారణంగా ఏ ఏరియాలో అయితే అక్కడ రాకెట్ లాంచర్స్ లేకపోతే ఆ క్షిపణులు లేకపోతే దాడులు జరిగే అవకాశం ఉంటుందో వాటిని వెంటనే పసిగట్టి మన ఎయిర్ రాడార్ సిస్టమ్స్ కావచ్చు, మన సిస్టమ్ వాటిని పసిగట్టి కంట్రోల్ రూమ్కి వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఆ కంట్రోల్ రూమ్ సంబంధిత ఆ లొకాలిటీస్కి కమాండ్స్ పంపించడం జరుగుతుంది. ఆ కమాండ్స్ బేస్ చేసుకొని ఈ సైరన్స్ మోగుతూ ఉంటాయి. ఆ సైరన్లు మోగాయంటే వెంటనే గుర్తు పెట్టుకోండి, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పే మాట కాదు, మనం కాపాడుకోవడానికి చర్యలో భాగంగా చెప్పుకుంటున్న మాట. ఈ సైరన్ వినిపించిన వెంటనే ఎవరి పనుల్లో వాళ్ళున్నా వెంటనే విడిచిపెట్టేయండి. మీ పనులు వెంటనే విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. బంకర్లు కావచ్చు, లేకపోతే అవకాశం ఉన్న సందర్భంలో ఎక్కడ మీ ప్రాణాలు మీకు సేఫ్ అని చెప్పి మీకు తెలుస్తుంది కదా, మన ప్రాణాలు ఎక్కడ సేఫ్గా ఉంటాయో తెలుస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోండి. ఎక్కువ దూరం కాదు, మీకు దరిదాపులు ఉన్న ప్రాంతాలకు సంబంధించి అంటే సాధారణంగా ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంటిలో ఒక బంకర్ ఉందనుకోండి, బంకర్ ఉంటే ఆ బంకర్లోకి వెళ్ళిపోండి. లేదనుకోండి ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్కి సంబంధించి సెల్లార్ ఉంటుంది కదా, ఆ సెల్లార్కి సంబంధించి సాధారణంగా చూస్తూ ఉంటాం, చాలా స్పేషియస్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి అది కూడా పూర్తిగా క్లోజ్ అయితేనే ఇలా. దీంతో పాటు ఒకవేళ ఎక్కడ అవకాశం లేదు, ఇంట్లోనే ఉన్నారు, బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇటువంటి సందర్భాల్లో మీ ఇంట్లో మధ్యలో ఉండే రూమ్, పూర్తిగా కాంక్రీట్ అయ్యి ఉన్న రూమ్ ఏది లేనప్పుడు ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. బహుశా దీన్ని వేరే విధంగా తీసుకునే ప్రయత్నం చేయొద్దు. మన ఇంటి బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్కి 4 గోడలు కూడా పూర్తిగా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మధ్యలో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నగరాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో దాంతోపాటు ఇంట్లో కనుక అటువంటి ప్రదేశాలు ఉంటాయి, వెళ్ళిపోండి, అక్కడ ఉండండి. ఇటువంటి సైరన్ మోగిన వెంటనే మన ప్రాణాలు ఎక్కడ దక్కుతాయో అక్కడికి వెళ్ళిపోండి. ఇంకో విషయం, మరి ముఖ్యంగా ఒకవేళ ఏది అవకాశం లేదు, ఇంకా తీవ్రత ఉందనుకున్నప్పుడు, సపోజ్ అటువంటి రూమ్ కూడా లేదనుకుందాం, ఒక రూమ్లో మీ బెడ్ ఉంటుంది కదా, సపోజ్ బెడ్ ఇలా ఉంటుంది కదా, పైన పరపది ఉంటుంది కానీ కింద స్పేస్ ఉంటుంది కదా, దాని కిందకి వెళ్ళిపోయి దాని కిందన సేఫ్ పొజిషన్లో ఉంటే కనుక ఆ ప్రమాదం జరిగిన ఆ ప్రమాద తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, చాలామంది ఆఫీసుల్లో ఉంటారు, లేకపోతే ఇళ్లలోనే గ్లాస్ రూమ్లు ఉంటాయి. ఎక్కడ చూసినా గ్లాస్ రూమే, అందాల భవనాలు ఉంటాయి, బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. మరి ముఖ్యంగా 30 అంతస్తులు 40 అంతస్తులు ఉంటారు. కొన్ని అంతస్తులు దాటేసిన తర్వాత వాళ్ళకి గ్లాస్ రూమ్స్ ఉంటాయి. ఆ గ్లాస్ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఆ సందర్భంలో ఏదైనా జరిగిపోతుంది అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ పరుపులు ఉంటాయి, లేకపోతే థిక్ లేయర్స్ ఉంటాయి కదా, దుప్పట్లు కావచ్చు, లేకపోతే అలాంటివి చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటా. కాస్త మెత్తటి దుప్పటి కాస్త దుడ్డుగా ఉంటుంది, వాటిని కవర్ చేసేసుకోండి. మీ బాడీ కవర్ చేసుకోండి. కవర్ చేసేసుకొని బోర్లా పడుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇలా కాదు, ఇలా కాస్త చెయ్యి అడ్డు పెట్టుకొని ఇలా అడ్డు పెట్టుకొని కాస్త పడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ షెల్స్ వచ్చిన గ్లాసు పగిలిన ఆ తీవ్రతకి మీకు హర్ట్ కాకుండా ఉంటుంది. ఎంత దుడ్డుగా అయితే అంటే ఎంత
లావుగా ఉంటే, మరి ముఖ్యంగా ఎంత మందంగా ఉంటే బెటర్, ఎంత మందంగా ఉంటే. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చలికాలం వాడుతూ ఉంటారు, అటువంటిది. అఫ్కోర్స్ అవి కూడా కాస్త చూడ్డానికి కాస్త మందంగా ఉంటూ ఉంటాయి, కానీ థిన్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటివి కాస్త మందంగా ఉన్నవి పరుపులు లాంటివి అయితే బెటర్. లేకపోతే మంచం మీదే పరుపులు ఈ మధ్య రోలింగ్ టైప్లో వస్తున్నాయిగా, వాటిని మధ్యలో పెట్టి కవర్ చేసుకునే టైప్లోను. ఎలా అయితే అలా మన ప్రాణాలు ఎక్కడ సేఫ్గా ఉంటాయో వాటికి సంబంధించి అఫ్కోర్స్ ఇలాంటి సందర్భంలో మనకి ఐడియాలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆలోచించండి, ఆచరించే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే బయటకు వెళ్ళడానికి అవకాశం ఉందనుకోండి, బయటకు వెళ్ళే అవకాశంలో కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బంకర్ లాంటివి ఉంటే వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. లేదనుకోండి, మీ ఇళ్లల్లో మీకు ఎక్కడ సేఫ్ అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఈ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికీ అలర్ట్స్ జారీ చేశారు. కొంతమందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ పంట పొలాలకు సంబంధించిన కొంతమంది వాటిని క్లియర్ చేసుకున్నారు. దాంతోపాటు సరిహద్దు ప్రాంత ప్రజల్లో అక్కడ బంకర్లు క్లీన్ చేసుకుని వాళ్ళు అప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకొక విషయం, ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, బంకర్లలో వాళ్ళు రేషన్ కావచ్చు, లేకపోతే ఆ ఫస్ట్ ఎయిడ్ కావచ్చు, కొన్ని మెటీరియల్స్ని సిద్ధం చేసుకుంటాయి. బహుశా సరిహద్దు ప్రాంత ప్రజలు అందరినీ అనట్లేదు ఇక్కడ, అలాంటి వాళ్ళకి సంబంధించి ఎందుకు ఇది కేవలం వాళ్ళకి మాత్రమే చెబుతున్నావా అంటే కనుక దాదాపుగా ఉన్ననే భావన. ఎందుకంటే కనుక అక్కడికి వెళ్ళిపోయి బహుశా కొన్ని రోజుల పాటు ఉండాల్సి వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ మిగిలిన వాళ్ళు కూడా కంగారు పడవలసిన అవసరం అంతగా కనిపించట్లేదు అనే భావనలో కొన్ని నగరాలు ఉన్నాయి. కాబట్టి వాళ్లకు సంబంధించి మీ ప్రాంతాల్లో ఒక సేఫ్ ప్లేసెస్ లేకపోతే సేఫ్ ఏరియాస్ ఉంటాయి. మరి ముఖ్యంగా సివిల్ డిఫెన్స్కి సంబంధించి మీకు ఉంటుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి. అయ్యో నాకు తెలియదే, మా వాళ్ళు రాలేదే, ఎవరు రాలేదే అని చెప్పి అనుకోవద్దు. బయటకు వచ్చి ఒకరితో మాట్లాడే ప్రయత్నం చేయండి, మీ లోకల్ అథారిటీస్తో మాట్లాడే ప్రయత్నం చేయండి, మీ ఎమ్మెల్యేలతోనూ లేకపోతే మీ కార్పొరేటర్తోనూ లేకపోతే అక్కడ ఉన్న పోలీసులతోనూ కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి. సార్ మా సివిల్ డిఫెన్స్ మాకేం చెప్పలేదు, మాకు ఎవరో వచ్చి ఏం చెప్పలేదు, మా నగరం అంటే మా వాట్ వుడ్ వి సే మన ప్రాంతాలు, సపోజ్ నేనున్న ప్రాంతం హైదరాబాద్ అనేది లిస్టులో ఉంది, కానీ ఎవరు మా దగ్గర రాలేదని చెప్పలేదు అన్నారు అనుకోండి, ఎస్ మీరు పోలీసుల దగ్గర నుంచి నేర్చుకుని మీరు 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇది మనమంతా కలిసి మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎలా కాపాడుకోవాలో. బాంబుల శబ్దం వచ్చే లోపే మనకు సైరన్లు మోగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ గ్యాప్ కూడా లేదు, ఏదో ఒక తేడా కొడుతుంది మీకు అనిపించదు, అంతవరకు వచ్చే అవకాశం ఉండదు, ఛాన్స్ మనం ఇవ్వం. బట్ లీస్ట్ సినారియోలో ఆలోచించుకోవాలి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మీ పక్క వాళ్ళని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ముందే చెప్పండి, వాళ్ళకి ముందే చెబితే కనుక వాళ్ళు ముందే కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళు ముందే కాపాడుకుంటారు. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, వరుసగా లైనప్ చేసి ఉంచింది ఆర్టీవీ మీ అవేర్నెస్ కోసం. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎక్కడ కాపాడుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవచ్చు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ కూడా మేము లైనప్ చేసి ఉంచాం. రేపు మాక్ డ్రిల్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మేము ముందు ప్రయత్నం చేస్తాం. కేటగిరీ 1లో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. వాటిలో మీ ప్రాంతం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపుగా దేశంలో 13 ప్రాంతాలను కేటగిరీ 1లో చేర్చారు. ఆ లిస్ట్ ఒకసారి నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ తెలుగు వాళ్ళు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ సైరన్ వింటూనే నేను చెప్పే ఆ లిస్ట్ని కూడా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపటి నుంచి ఈ సైరన్లు ఇన్స్టాల్ కాబోతున్నాయి. యుద్ధ సైరన్ మోగబోతోందా? ఒకవేళ పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలకు దిగితే, మిజైల్స్ ప్రయోగిస్తే ఈ సైరన్ సౌండ్ వినిపించిందా, వెంటనే జాగ్రత్త పడండి, వెంటనే మిమ్మల్ని మీరు కాపాడుకునే చర్యలకు ఉపక్రమించండి. ఆ నగరాలకు కేటగిరీ 1కు వచ్చినప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీతో పాటు గుజరాత్లోని సూరత్, వడోదర, కాకరాపూర్ ఉంది. అలాగే అక్కడి నుంచి మహారాష్ట్రలో ముంబై, యూరన్, తరాపూర్, అక్కడి నుంచి ఒరిస్సాలోని తాల్చేర్ ఉంది, రాజస్థాన్లోని కోటా, రావత్ భాటా, అక్కడి నుంచి చూసుకుంటే తమిళనాడులోని చెన్నై, కల్పకం, ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ ఉంది. ఇలా కేటగిరీ 1లో 13, కేటగిరీ 2లో 201, కేటగిరీ 3లో 45, మొత్తం 259 నగరాలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. సివిల్ డిఫెన్స్